సాధారణంగా క్రైస్తవులు ఈ కాలాన్ని తపస్సు కాలమని పిలుస్తారు. ఈ సమయంలో వారు 40 రోజుల ఉపవాసముంటారు. ఈ ఉపవాసకాలం ముగింపులో ఈస్టర్ పండుగ వస్తుంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన దినం. యేసుక్రీస్తు తన సేవను ప్రారంభించడానికి ముందు అరణ్యంలో 40 రోజులు రాత్రింబగళ్లు ఉపవాసమున్నాడు. ఆయనను స్మరించుకుంటూ మనమూ 40 రోజులు ఉపవాసముండాలని ఈ ఆచారం ఏర్పడింది. పరిశుద్ధ గ్రంథంలో 40 రోజుల ఉపవాసం గురించి చూస్తే పాత నిబంధనలో మోషే మరియు ఏలియా 40 రోజులు ఉపవాసమున్నారు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసమున్నాడు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ఎత్తైన కొండపై రూపాంతరం చెందినప్పుడు పేతురు, యాకోబు, యోహాను ఆయనతో ఉన్నారు. అక్కడ మోషే మరియు ఏలియా ప్రత్యక్షమయ్యారు. ఈ ఇద్దరూ 40 రోజుల ఉపవాసమున్నవారే కావడం గమనించదగ్గ విషయం. అలాగే నోవాహు కాలంలో భూమిపై చెడు పెరికినప్పుడు దేవుడు మహాప్రళయాన్ని పంపించాడు. ఆ వర్షం 40 రోజులు రాత్రింబగళ్లు కురిసింది. అందువల్ల పరిశుద్ధ గ్రంథంలో 40 అనే సంఖ్య పరీక్షను, శుద్ధిని, మార్పును సూచిస్తుంది. మోషే దేవుని నుండి 10 ఆజ్ఞలను పొందే ముందు 40 రోజులు ఉపవాసమున్నాడు. ఆ ఆజ్ఞలు మనుష్యులను చెడు నుండి మేలుకు నడిపించడానికి ఇవ్వబడ్డాయి. అలాగే యేసుక్రీస్తు ఉపవాసం ద్వారా పాపంపై విజయాన్ని చూపించాడు. అయితే ప్రతి విశ్వాసీ తప్పనిసరిగా 40 రోజులు ఉపవాసం ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞ లేదు. యేసుక్రీస్తు రాత్రింబగళ్లు ఎలాంటి ఆహారం తీసుకోకుండా 40 రోజులు ఉన్నాడు. ఆయనతో పరిశుద్ధాత్మ ఉన్నాడు. మోషీతో దేవుని సన్నిధి ఉండేది. కాబట్టి కేవలం బాహ్య ఆచారంగా అనుసరించడం కాదు, అంతరంగ మార్పు ముఖ్యం. ఈ సత్యం మీ హృదయాన్ని తాకితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీలో ఎన్నిమంది ఈ తపస్సుకాలంలో ఉపవాసం ఉంటారని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆమేన్.